క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. తరువాత వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని, అది తమ వల్ల కావటం లేదని గ్రహించుకొని పరిసయ్యులను హేరోదీయులను పంపించారు. ఎవరో ఈ ప్రధాన యాజకులు. వీరి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక విధంగా ట్రాప్లోకి లాగాలి అని. అయితే యేసు ప్రభువారు వారి అందరి ఆలోచనల్ని పటాపంచలు చేసేస్తున్నాడు. వాళ్ళు చిక్కు పెట్టాలని వేసే ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ఇంకా లాభం లేదని పరిసయ్యులను హేరోదీయులను పంపిస్తారు. విషయం ఏంటంటే, హేరోదీయులు పరిసయ్యులకి తూర్పు పడమర వంటి వారు. తూర్పు పడమర ఎలాగైతే కలవదో వీరు కలవరు. వారి ఐడియాలజీస్ కానీ, వారి ఉద్దేశాలు కానీ, వారి భావాలు కానీ ఒకటిగా ఉండవు. పరిసయ్యులు విపరీతమైన మతవాదులు, మత ఛాందసవాదులు. హేరోదీయులు ఆ మతానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని పక్కన పెట్టేస్తారు. పరిసయ్యులు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తారు. హేరోదీయులు రోమా ప్రభుత్వం యొక్క చట్టానికి ప్రాధాన్యత ఇస్తారు. పరిసయ్యులు ఇశ్రాయేలు దేశానికి డెడికేటెడ్గా ఉంటారు. హేరోదీయులు రోమా ప్రభుత్వానికి అనుకూలముగా, విధేయులుగా ఉంటారు. సో వాళ్ళకి ఎంత మాత్రము పసుపదు. ఒకటి మతము, ఇంకొకటి రాజకీయము. మతము, రాజకీయము ఎంత మాత్రము కూడా కలవవు. అయితే సాతానుగాడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, ఎంతటి వారినైనా కలిపి నీతిమంతుడను, న్యాయముగా నడుచుకునే వారిని నాశనం చేయటానికి ఎంతటి వారినైనా కలపగలిగిన సమర్థుడు వాడు. ఎవరో? అపవాది. సో వీళ్ళిద్దరిని కలిపాడు. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు పడరు, కానీ వీరిద్దరిని కలిపేసి యేసయ్యను చిక్కు పెట్టాలని చూశారు. నేను గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నాను, యేసయ్యను సిలువ వేసింది మతము, రాజకీయము అని. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు. మతము, రాజకీయము ఒక మాటగా కూర్చున్నారు.
ఈ పరిసయ్యులు హేరోదీయులతో కలవాల్సి రావటం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారిని మతపరముగా చంపాలంటే రోమా ప్రభుత్వం ఒప్పుకోదు. మతపరమైన అంశాలలో ఈ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వవు పెద్దగా. కావాలంటే మనం భారతదేశంలో కూడా చూడండి, సివిల్ మ్యాటర్స్ చూస్తాయి కానీ, అంటే ప్రజలు మధ్య గొడవలు వాటిని తీరుస్తారు కానీ, ప్రజలు మతపరమైన అంశాల మీద కోర్టులకి వాటికి ఎక్కితే అవి పెద్దగా పట్టించుకో. ఎందుకంటే సెక్యులర్ కంట్రీ మందే. అలాగే రోమా ప్రభుత్వం కూడా తన ప్రజల యొక్క మతపరమైన అంశాల విషయంలో వారు పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు యేసు ప్రభు వారిని మతపరమైన అంశాల మీద ఆయన్ని నేరం మోపాలని అంటే అసలు అక్కడ అవకాశం దొరకటం లేదు. అందుకే పరిసయ్యులను, శాస్త్రులను, ప్రధానంగా హేరోదీయులను పంపిస్తారు. పరిసయ్యులు వారికి తోడుగా వెళ్తారు. హేరోదీయుల యొక్క ఉద్దేశం ఏంటంటే పొలిటికల్, రాజకీయ పరంగా యేసు ప్రభు వారు ఎక్కడైనా ఒక తప్పుడు మాట మాట్లాడితే వారు వెళ్ళి రోమా ప్రభుత్వానికి చెప్తే, ఆ రోమా ప్రభుత్వం వారు యేసు ప్రభు వారిని రాజకీయ నేరస్తుడిగా చూపించి ఆయన్ని చంపటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యేసు ప్రభు వారిని మత నేరస్తుడిగా కాక రాజకీయ నేరస్తుడిగా నిరూపించి ఆయన్ని చంపాలన్నది ఈ ప్రధాన యాజకుల యొక్క ఉద్దేశం. చూశారుగా ఎంత దౌర్భాగ్యత! ఒక నీతిమంతుడు తమ పనికి అడ్డం వస్తున్నాడు అని, ఒక నీతిమంతుడు మతపరంగా ఎదుగుతున్నాడని, ఎన్ని కుట్రలు పన్నినా అతగాడు తప్పించుకుంటున్నాడని తెలిసి ఎప్పటికీ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అటువంటి ఇద్దరు వ్యవస్థలో రెండు వ్యతిరేక రీతిలో ప్రవర్తించే ఇద్దరు వ్యక్తులు, పరిసయ్యులు, హేరోదీయులు కలిసిపోయారు, కలిపేసేసుకున్నారు. హేరోదీయులను పిలుచుకున్నారు అని అంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి ఉంటారు, నాకు తెలిసి ఇచ్చే ఉంటారు. అంతటి దిగజారుడుతనం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, దేవునిలో ఉండాలి అని అంటే మతము, రాజకీయము అన్న దానికి దూరంగా ఉండాలి. మత ఛాందస్సులు క్రైస్తవ్యం మతమే కదా అంటారు. కాదు కాదు కాదు, క్రైస్తవ్యం మతం కాదు. మతానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. క్రైస్తవ్యానికి రెగ్యులేషన్స్, రూల్స్ లేవు. క్రైస్తవ్యానికి ఒకటే రూల్, క్రీస్తునందలి విశ్వాసము. అది తప్ప ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ రూల్సే ఉండవు. అందుకే మిగతా వాటికి దీనికి అసలు పోలికే లేదు. అది మతం, ఇది మతం కాదు. ఇది దేవుని తెలుసుకోగలిగిన ఏకైక మార్గం, అంతే. సో రాజకీయం చాలా కష్టం, చాలా చాలా కష్టం. వీటికి దూరంగా ఉంటే నీతిమంతులు బ్రతుకుతారు, లేకపోతే హింసలు ప్రతిసారి పడుతూనే ఉంటారు. యేసయ్యను చంపింది రాజకీయం, మతం, అలాగే డబ్బు. వీటికి దూరంగా ఉండాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.